మీ ముందిప్పుడు తలదించుకోవాల్సి వచ్చింది. మా డిపార్ట్మెంట్కి చెందిన అసిస్టెంట్ కమిషనర్ అశోక్ తీవ్రవాదులతో సంబంధం పెట్టుకున్నాడు. అన్ని అబద్ధాలు. అశోక్ ఏ తప్పు చేయలేదు. మా చుట్టూ ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. అదే గ్రూపుకు చెందిన ఆదిల్ అనే తీవ్రవాది నిజం చెప్పడానికి సిద్ధమైనప్పుడు అతన్ని ఎంక్వైరీ నెపంతో కొట్టి చంపేశాడు అశోక్. ప్రాణాల్ని పణంగా పెట్టి మన ప్రజల్ని కాపాడినందుకు మా కుటుంబానికి గవర్నమెంట్ ఇచ్చిన బహుమతి ఇది. కానీ మేము ఊరికే వదలం. నిజాన్ని వెలుగులకు తెస్తాం. ఇప్పుడు మా కస్టడీలో ఉన్న లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురాని అశోక్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ని కోర్టుకి వాంగ్మూలంగా ఇచ్చాడు. $5 లక్షల డబ్బు ఒక మెడల్ ఇస్తే సరిపోతుందని గవర్నమెంట్ అనుకుంటోంది. సర్కార్కి మనసు ఉండదు, బాధ తెలీదు. కానీ హోమ్ మినిస్టర్ తనకొక బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నారు. హీ ఫీల్స్ ఇట్. మీకేదైనా చెయ్యాలని అనుకుంటున్నారు. మీరనేది ఎన్ని నెలలు నిండాయి? 8 నెలలు. ఇంకా 1 మంతే ఉంది. దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్. జరిగిపోయిన దానికంటే జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు. ఒక నిమిషం, సూటిగా విషయానికి వస్తే మంచిది. ఒక 2 కోట్ల రూపాయలు బ్యాంకులో వేశానని అనుకోండి. వడ్డీ మానాన్ని వస్తూనే ఉంటుంది. ఎవరి సాయమో ఎదురు చూడకుండా బిడ్డని బాగా పెంచొచ్చు. ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించొచ్చు. నా బిడ్డ ఫ్యూచర్ గురించి మీరేం దిగులు పడక్కర్లేదు. వాణ్ణి ఎలా పెంచాలో నాకు తెలుసు. ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు. మీరైనా కొంచెం చెప్పండి. చాలు. నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావని అశోక్ తప్పు కనుకుంటున్నాడు. నేను మీకు హెల్పే చేస్తున్నాను. నువ్వు ఏ హెల్ప్ చేయక్కర్లేదు. మిగతా వాళ్ళెలా అనుకుని మాతోనే బేరాలాడుతున్నావా? ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నావో మర్యాద దక్కదు. బయటికెళ్ళు. తప్పు చేస్తున్నారు. పో. తను టీవీలో న్యూస్ రీడర్ కదూ? రాణేజీ, నాకంటే బెటర్ గా ఎవరు బేరం మాట్లాడలేరని మీకు తెలుసు. నా వల్లే కాలేదు. అయినా పని అయిపోతుంది. అశోక్ ఇది ప్రాణాలతో ఉండాలంటే మీరందరూ ఈ విషయాన్ని తాగేసి ప్రశాంతంగా పైకి వెళ్ళిపోవాలి. దున్నపోతల్లో వచ్చి ఆడపిల్లల మీద చేయి చేసుకుంటారా? సిగ్గులేదు? తాగండి. నేను తాగుతాను. తాగో. ఏమైందిరా? పెద్దవాళ్ళు ఇద్దరు త్వరగా పోతారు. చిన్నపిల్ల కూడా విషయం తాగి చచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మాత్రం ప్రాణాలతో ఏం చేస్తుంది? దీన్ని కూడా వాళ్ళతో కూడా పంపించేద్దాం. గట్టిగా పడుకో. మనందరిది ఒకే కుటుంబం అని నీకు ఎన్నోసార్లు చెప్పాను.
నువ్వు వినలేదు. ఇప్పుడు నిన్ను చంపడం కంటే వేరే దారి లేదు అశోక్. ఒక తప్పు ఇంకో తప్పుని సరిదిద్దినట్టుగా చరిత్రలో లేదు. ఎందుకు నవ్వుతున్నావు? సంతోషంగా ఉంది. చస్తున్నందుకు సంతోషమా? కాదు, అనుమానించింది నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఉఠావు సాలేకు, ఉఠావు. ముందు నీ బంధాలు చచ్చాయి, తర్వాత నీ గౌరవం చచ్చింది. ఇప్పుడు నువ్వు అనాథగా చావబోతున్నావు. చావును తలుచుకుని నేను భయపడలేదు, కానీ మీ ఒక్కొక్కరు భయపడతారు. అందుకు నేను గ్యారంటీ. బాబాయ్ గారు, వదిరా వదిరా వదిరా. జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు అశోక్ చచ్చి బతికాడు. జరిగిన ఘోరాన్ని చెప్పడానికి నేను మరణంతో పోరాడాను. దేశద్రోహి అనే బిరుదు చావు కంటే దారుణమైంది. రాజకీయం అంటే అధికారం, అధికారం అంటే అక్రమాలు అనుకునే వాళ్ళని వేళ్లతో సహా పీకి పారేయాలనుకున్నాడు అశోక్. ప్రజల రక్తాల్ని పీల్చి సంపాదించిన డబ్బుని వాళ్ళకి లేకుండా చేయాలనుకున్నాడు. సంజయ్ నాకంతా. అశోక్ కూడా సంజయ్ అంటే ప్రాణం. సంజయ్ అశోక్ ని ఒక రోల్ మోడల్ గా చూశాడు. అతని మరణాన్ని అశోక్ భరించలేకపోతున్నాడు. ఇది కక్ష తీర్చుకునే చర్య కాదు, న్యాయమైన పోరాటం. హీస్ అట్ వార్. నేను ఇప్పటివరకు చేసిన తలుచుకుంటే నాకే అదోలా ఉంది. సారీ మాయా, అశోక్ ఎందుకు ఈ విధంగా చేశాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ ఐఎమ్ సారీ ఫర్ సంజయ్. బేబీ బేబీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు బేబీ? ప్లీజ్. సారీ మాయా, వెరీ సారీ. తప్పు చేసాం బేబీ బేబీ మనం ఏం తప్పు చేయలేదు బేబీ. నువ్వు అనుకున్నట్టు నిజంగానే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ప్లీజ్ లిసన్ టు మీ. ఇట్స్ ఓకే అర్జున్. ఇంత జరిగిన తర్వాత నువ్వు హెల్ప్ చేయవని నాకు తెలుసు. అనితని జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది. నేను హెల్ప్ చేస్తానని నువ్వే డిసైడ్ చేస్తావు, నేను హెల్ప్ చేయనని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను, వాటిని నేనే కరెక్ట్ చేసుకుంటాను. నాకు ఒక అవకాశం ఇవ్వు. చచ్చిపోయింది నా 45 ఏళ్ల స్నేహం కాదు, చచ్చిపోయింది నా నీడ. 2 రోజులు ఏడ్చి మర్చిపోయే విషయం కాదు ఇది. మిస్టర్ శర్మ గారి మరణం మిమ్మల్ని ఎంతగా బాధించుంటుందో నాకు తెలుసా. అశోక్ ని పట్టుకున్నాం, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. అశోక్ కుమార్, బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్. రికార్డ్స్ అన్ని బానే ఉన్నాయి. ఉన్నట్టుండి ఎలా పోలీస్ డ్రెస్ వేసుకున్న నువ్వు టెర్రరిస్ట్ గా మారే? నాకు కావాల్సిన వ్యక్తి ఒకడు ఉండేవాడు. మిమ్మల్ని చూస్తుంటే అతనే గుర్తుకొస్తున్నాడు. ఆ రోజు హాస్పిటల్ లిఫ్ట్ లోనే మీతో చెప్దాం అనుకున్నాను. రాంగ్ టైమింగ్. నువ్వు ఏటీఎస్ లో ఉన్నవాడివి. విచారణ ఎలా ఉంటుందో నీకు తెలుసు. సో టాక్. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా? ఎన్నో నెల? ఏంటి బెదిరిస్తున్నావా? డోంట్ బి సిల్లీ. ఊరికి అడిగానంతే. రే, నీ ఆటలు నాతో పెట్టుకోకు. నిన్ను ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు. టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.
నేనుండగా అలా జరగదు. సార్, జేసీపీ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఏమైనా చెప్పాడా? ఇంతవరకు లేదు సార్, త్వరలో చెప్పిస్తాను. గుడ్ వర్క్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఇక మీద నేను వాడిని హ్యాండిల్ చేస్తాను. సార్, నా విచారణ మధ్యలో ఉంది, పూర్తి చేసి పంపిస్తాను. వాడిని నేను ఎంక్వైరీ చేస్తాను. యూ డోంట్ వరీ. సార్, వాడిని అడగాల్సిన విషయాలు ఇంకా చాలా. ప్రకాష్, ఐఎమ్ యువర్ చీఫ్. ఈ క్షణం నుంచి అశోక్ బాధ్యత నాది. చెప్పానుగా ప్రకాష్, ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని. అశోక్, నన్ను చంపడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నిన్ను కూడా చంపకుండా వదలరు. పిరికి వాడు ప్రతిక్షణం చస్తూ బతుకుతాడు, కానీ దేనికి భయపడిన వాడికి ఒక్కసారి చావు. అది ఏ రోజు వచ్చినా సరే. సారీ, అపార్థం చేసుకున్నాను. నువ్వు అడిగినవన్నీ చేసి పెట్టాను. సారీ మ్యాన్, సారీ చీఫ్. నేను చీఫ్ అని పిలవచ్చుగా. నీ అశోక్ మా సీనియర్ ఆఫీసర్ని నడి రోడ్లో కాల్చి చంపేశాడు. నువ్వు 20 ఏళ్లుగా వాడితో ఉన్నావు. ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలుసుంటుంది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడు నీకున్న ఒకే దారి, సార్, అశోక్ అగేన్స్ట్ గా అప్రూవర్ గా మారు. నిన్ను వదిలేస్తాను. సార్, నేను మీకు బెటర్ చాయిస్ ఇస్తాను. అందరూ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవ్స్ అవ్వండి. అశోక్ మిమ్మల్ని వదిలేస్తాడు. ఆ తర్వాత మీరు ఆయన్ని వెతకాల్సిన అవసరమే ఉండదు. ఏమంటారు? రాఘవ డిస్క్ లో ఉన్నవన్నీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్. మినిస్టర్ కి బినామీ శర్మ, రమ్య రాధాకృష్ణ, ఏసీపీ మిలిన్, చీఫ్. వీళ్ళ అకౌంట్స్ మాత్రమే కాదు, చాలా మంది పొలిటీషియన్స్ అకౌంట్స్ ఉన్నాయి. కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు. చాలా మందిని మోసం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి దాన్ని డబ్బుగా మార్చి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు. ఆ మొత్తం డబ్బుని ఈ అకౌంట్ లోకి మార్చు. ఇదెవరి అకౌంట్? టైం వచ్చినప్పుడు చెప్తాను. టైం వచ్చి ఓ సరే మర్చిపోకండి, చెప్పండి. మహాదేవరాణి మాత్రమే కాదు, వాడికి సంబంధించిన అందరి డబ్బు తీసి వాళ్ళు చేసిన అవినీతిని ఎక్స్పోజ్ చేసి అందరినీ సమూలంగా నాశనం చేస్తాను. చీఫ్, అన్బిలీవబుల్. ఎవరి అకౌంట్ లో డబ్బులు లేవు, ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంది. షిట్ అనుకున్నాను. ఆడిటర్ శ్రీరామ్ రాఘవ ఇంట్లోంచి హార్డ్ డిస్క్ మనం తెచ్చాక మొత్తం డబ్బులు వాళ్ళు లాగేశారు. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ దాచిపెట్టుంటారు? కమాన్ బేబీ, షో, కమాన్ షో. ఎస్ చీఫ్, మొత్తం డబ్బులు ఇదిగో ఒక అకౌంట్ లోకి మార్చేశాడు. అండ్ ఆ అకౌంట్ దుబాయ్ లో ఉంది. ఎవరి పేరుంది? ఓ, ఇట్స్
షీస్ అ బేబ్. దీక్ష. దీక్షారాణి మహాదేవరాణి ఒక్కగానొక్క కూతురు. ఐ థింక్ మహాదేవరాణి వాడి డబ్బుని, వాడికి సంబంధించిన వాడి డబ్బుని సేఫ్ గా వాడి కూతురు పేరుకు మార్చేశాడు. వెరీ క్లవర్, స్మార్ట్ మూవ్. లాగించాలి. ఎవరిని? దీక్షనా? డబ్బుండ్రా. ఓ ఐఎమ్ సారీ, అది చేయొచ్చు, కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ అకౌంట్ నేను బ్రేక్ చేయాలంటే దీక్ష ఫింగర్ ప్రింట్స్ కావాలి. అది ఇక్కడి నుంచి కుదరదు. మహాదేవరాణి ఇంత నీచానికి దిగజారుతాడని నేనేమాత్రం ఊహించలేదు. ఇప్పుడు మన దేశానికే ద్రోహం తలపెట్టడానికి చూస్తున్నాడు. దురానిని సేఫ్ గా తీసుకెళ్లి బార్డర్లో వదిలేయడానికి బేరం మాట్లాడుకున్నాడు. అందుకే రమ్య అక్కడికి వచ్చింది. రేపు ఉదయం 11 గంటలకి బ్యాంకులో మీట్ అయ్యి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఆ టైంలోనే మొత్తం అమౌంట్ మనం కొట్టేయాలి. చీఫ్, దీక్షది హైలీ సెక్యూర్ అకౌంట్. తన ఫింగర్ ప్రింట్స్ లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఓపెన్ చేసినా 1,00,000 కాంప్లికేషన్లు, ఫైర్ వాల్ సెట్టింగ్స్, ప్రోగ్రామ్స్ అని గడబిడలు చాలా ఉన్నాయి. అవన్నీ బ్రేక్ చేయాలంటే బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లో నేను ఉండి తీరాలి. తెలుసు. ఇదే బ్యాంక్ ఫ్లోర్ ప్లాన్. ఉదయం 11 గంటలకి దీక్ష వస్తుంది. నువ్వు కరెక్ట్ గా 10:30కి బ్యాంక్ స్టాఫ్ లాగా సర్వర్ రూమ్ లో ఉండాలి. అదెలా వీలవుతుంది? ఈ బ్యాంక్ లో మొత్తం 572 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. అందరూ ఎంటర్ అవడానికి సెక్యూర్డ్ యాక్సెస్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. బ్యాంక్ సర్వీస్ ఇంజనీర్ గా నేను ఒక ఐడి కార్డ్ రెడీ చేసుకుంటాను. అది ఫేక్ అని కనిపెడితే అయిపోతాం. హే, నో వరీస్. నేను ఎలా ఇరుక్కుంటాను? బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లోకి ఎవరు అంత ఈజీగా ఎంటర్ అవ్వలేరు. సో ఆ రోజు నాకు మెయింటెనెన్స్ కాల్ ఉన్నట్టు నేను ఎంటర్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, సర్వర్ రూమ్ మెయింటెనెన్స్. You can go now. థ్యాంక్ యూ. గంటలకి దీక్ష ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే. మాయా, నేను కార్ పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటాం. అర్జున్, యా, నువ్వు క్విక్ గా పని పూర్తి చేసుకొచ్చాక మనం అక్కడి నుంచి బయలుదేరిపోవాలి. చీఫ్ చీఫ్ బట్ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? తన అకౌంట్ మినిమం 10 నిమిషాలైనా ఓపెన్ గా ఉంటేనే మినిస్టర్ డబ్బు అంతా మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి కుదురుతుంది. అంత డబ్బు ఉంది. 10 నిమిషాలు. కానీ చీఫ్, ఆ బ్యాంక్ మేనేజర్ ఆ అకౌంట్ అంతసేపు ఓపెన్ చేసి ఉంచాడు. అర్జున్, బ్యాంక్ మేనేజర్ లాగా నేను ఆ రూమ్ లో ఉంటే ఫ్యాంటాస్టిక్ చీఫ్, సూపర్. మా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉత్సాహం చూపించినందుకు మెనీ థ్యాంక్స్. మై ప్లెజర్. హౌస్ మై తెలుగు. వెరీ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. హౌ సేఫ్ ఇస్ యువర్ బ్యాంక్? వరల్డ్ లోనే సేఫెస్ట్ మా బ్యాంక్. ఆర్ ఆల్ కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్ ని మేము చాలా సీక్రెట్ గా ఉంచుతాం. ఆ జేమ్స్ బాండ్ తలుచుకున్నా ఇక్కడికి వచ్చి ఏం చేయలేడు. మా కంప్యూటర్ సిస్టమ్ ని హ్యాక్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఫింగర్ ప్రింట్ ఆథరైజ్డ్. ఎంతగా టెక్నాలజీ డెవలప్ అయినా చివరికి నిశానియేగా. Beg your pardon? Thumb impression. Very impressive. Anyway, we'll be privileged to have you as a customer, sir. Pleasure's mine.